శ్రీరంగనాథస్వామి విష్ణు చిత్తుల వారికే కాకుండా శ్రీరంగంలోని అర్చకులకు కూడా కల్లో కనిపించి గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలియచేశారు. ఈ విషయం తెలుసుకున్న విష్ణు చిత్తుల వారు చాలా ఆనందించారు. గోదాదేవి తిరుప్పావైలో 24వ పాసురం ఇలా గానం చేసింది. அன்றி உலகம் அளந்தாய் ஆடி போற்றி சென்றங்கு தென்னிலங்கை நேற்றாய் திரள் போற்றி பொன்றச் சகடம் உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா விரிந்தாய் களல் போற்றி குன்று குடையா வெடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என் வென்றுன் சேவகமே எத்திப்பறை கோள்வான் ఇందుయాం వందం ఇరంగు ఏలోరెంబవాయ్ అంటూ 24వ పాసురాన్ని గోదాదేవి గానం చేసింది. 2 అడుగులతో ముల్లోకాలను కొలిచినవాడా, నీ పాదములకు మంగళం. లంకానగరమును జయించిన నీ సామర్థ్యానికి జోహార్లు. బండి ఆకారమున వచ్చిన శకటాసుని కూలినట్లు కాలదన్ని దూడరూపమున వచ్చిన వత్సాసురుని వెనుక కాళ్ళు పట్టుకొని గిరగిరా త్రిప్పి నేలపై పడవేసి పరాక్రమమును ప్రకటించినవాడా, నీ పాదములకు ప్రణమిల్లెదము. గోవర్ధనగిరిని గొడుగువలే నిలిపి గోవులను గోపకులను రక్షించిన నీ ధీరత్వం వర్ణనాతీతం. నీ పగవారిని సమూలంగా నాశనమునర్చిన నీ బల్యమునకు మంగళముగాక. ఇట్టి నీ ధీర వీర గంభీర కీర్తులను గానం చేయవచ్చి ఉన్న మమ్మల్ని నీ కృపాదృష్టిచే కడతేర్పుము అంటూ గోదాదేవి శ్రీకృష్ణుని ప్రార్థించింది.